ఓకే, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. ఆ చంద్రకాంత్ మీ మీద చేయి చేసుకోవాలి. అలాగే మేడం. చెప్పు. సార్, అర్పిత మేడం ఇప్పుడే స్టేషన్కి వచ్చారు సార్. చంద్రకాంత్ గారి మీద కేసు బుక్ చేసి అరెస్ట్ చేయలేదని నాకు వార్నింగ్ ఇచ్చారు సార్. 24 గంటల్లో ఆయన్ని అరెస్ట్ చేయకపోతే నన్ను సస్పెండ్ చేస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు సార్. సార్, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? నీ డ్యూటీ నువ్వు చెయ్యి. అలాగే సార్. చంద్రకాంత్ అంకుల్ ఫుల్గా బుక్ అయిపోయాడు. అర్పితికి వదలదు. ఇప్పుడు ఏం చేయాలి? సంఘ సంస్కర్త అంట, సంఘ సంస్కర్త. ఓ ఎగేసుకుంటూ వచ్చేసాడు. ఆడు బెదిరిస్తే బెదిరిపోవడానికి నేను చేతగానున్నా. ఏవండి, ఇది కాకరకాయ జ్యూస్ అండి. ఇది మీరు తాగారనుకోండి, మీ కడుపులో ఉన్న రుగ్మతలన్నీ పోతాయండి. ఇదిగోండి, ఇవి మొలకెత్తిన విత్తనాలు. మీరు తిన్నారనుకో, మంచి ఆక్సిజన్ వచ్చి మీ శరీరంలో రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. మీకున్న బీపీ కూడా తగ్గిపోతుంది. ఇదిగోండి, ఇది ఎండు ఖర్జూరం. ఇది తిన్నారనుకోండి, అసలు మీరు యవ్వనవంతులైపోతారండి. ఈ దెబ్బతో మీరు టోటల్గా పైకి పోతానా? అయ్యయ్యో, ఎంత మాట అన్నారండి. చూసింది చాలు, తినండి. సే వీరమాచినేని డైట్ నుంచి మంతెన సత్యనారాయణ రాజు దగ్గర నుంచి కాదరవల్లి దాకా అన్ని మిక్సీలో వేసి రుబ్బినట్టు రుబ్బి నా మీదే ప్రయోగం చేస్తున్నావు కదే. అబ్బా కానివ్వండి, ఇప్పటికి లేట్ అయింది. తప్పదంటావా? తప్పదండి. తాగండి. ఇది కూడా తాగండి. ఇదిగో ఫస్ట్ టైం కదా, 2 గ్లాసులతో ఒకేసారి ఎక్స్పెరిమెంట్ చేయలేనే. పోనీ ఇవన్నా తినండి. ఇది సాత్వికాహారం కదండి. ఇవి తింటే మీ పాపాలే కాదు, మీకెవరైనా ఇచ్చిన శాపాలు కూడా తొలగిపోతాయి. తొలగిపోతాయా? తింటానే. ఎందుకు తిన్నా? తింటాను. తినక చేస్తానా? మావయ్య, మావయ్య, మావయ్య. అల్లుడు, ఏంటల్లుడు, ఏమైంది? నా పెళ్ళాం పులి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చేస్తుంది. అయ్య బాబోయ్, ఇప్పుడు నేనేం చేయాలి? దేవుడా! అర్జెంటుగా మీరు ఎక్కడైనా దాక్కోవాలి. ఎక్కడ దాక్కోవాలి? ఎక్కడ దాక్కోవాలి? కిచెన్ లోనా, టాయిలెట్ లోనా, మంచం కింద? ఎక్కడ దాక్కోవాలి? ఏమండి, ఒక పని చేయండి. బయట నీళ్ల కోసం మున్సిపాలిటీ వాళ్ళు తీసిన గొయ్యుంది కదా, అందులోకి వెళ్ళి దాక్కోండి. సే ఊపిరి అడగ చేస్తానే. అయ్యయ్యో దేవుడా, ఎంత మాట అన్నారండి. దీనికేం తక్కువ లేదు. అల్లుడు, 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 నువ్వే ఏదో ఒకటి చేయాలి. ప్లీజ్ అల్లుడు. ఒక పని చేయండి మావయ్య, నాతో పాటు రండి. ఎక్కడికి అల్లుడు? అబ్బా రండి మావయ్య, రండి. అది కాదు అల్లుడు. అల్లుడు, ఏమండి, ఏమండి, రండి మావయ్య. అయ్యో పంచ. అయ్యో గారు రండి. అల్లుడు, రండి చెప్తాను. అల్లుడు, నా పంచ అల్లుడు. చెడ్డి ఉంది కదా మావయ్య, నా పెళ్ళాం వచ్చిందంటే అది కూడా ఊడేలా చేస్తుంది. రండి మావయ్య, త్వరగా రండి. అది కాదు అల్లుడు. ఏమండి, మీ పంచండి. అల్లుడు, అల్లుడు, చూసేవాడు దొంగ అనుకుంటారయ్యా. రండి. నా పంచ. రండి మావయ్య. మీ పంచే. అల్లుడు, నా పంచయ్యా. మామయ్య గారు రండి. అల్లుడు, రండి. ఎక్కండి. దేవుడా,
ఆయన పాపాలన్నీ పోయేటట్టు చూడు స్వామి. అదే జరిగితే నీకు ఆయన చేత 1001 పొర్లు దండలు పెట్టిస్తాను స్వామి. అయ్యో అల్లుడు, నీ పెళ్ళం నా పాలిట యమపాశంలా తయారైంది. ఎక్కడ దాక్కున్నా సరే వదిలేలా లేదురా నాయనా. అమ్మ చెల్లెమ్మా, అమ్మ ఆశా, రే ప్రవీణు, రండ్రా, మీరే నన్ను కాపాడాల నాయనా. రండ్రా బాబు. అల్లుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అల్లుడు. అమ్మ చెల్లెమ్మా రండమ్మా. అమ్మ ఆశా, నాన్న ప్రవీణు, రండ్రా బాబు, మీరే నన్ను కాపాడాలి. అమ్మా రండమ్మా, రండి అమ్మా, మీరే నన్ను కాపాడాలమ్మా. ఏమైంది అన్నయ్య గారు? ఏమైంది మావయ్య గారు? ఏంటి నాన్న, ఎందుకలా కంగారు పడుతున్నావు? ఏం చెప్పమంటావురా? ఆ అర్పిత నన్ను అరెస్ట్ చేయమని ఆర్డర్స్ పాస్ చేసిందంట. పోలీసులు నా కోసం వెతుకుతున్నారంట. ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా. ఏంటి, వదిన మిమ్మల్ని అరెస్ట్ చేయమని చెప్పిందా? ఎందుకు నాన్నగారు? ఏం చెప్పమంటావురా? ఏంట్రా పాల్గొన్, అర్పిత అన్నయ్య గారిని అరెస్ట్ చేయమండవేంట్రా? అవును మమ్మీ, అంకుల్ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. ఎవరు బావా? మావయ్య గారి మీద కేసు పెట్టడం ఏంటి? ఎవరు పెట్టారు? భరణి అని సంఘ సంస్కృత లీడర్ని అంకుల్ చంపడానికి ప్రయత్నించారంట. నేనెక్కడ చంపడానికి ప్రయత్నించాను అల్లుడు? వాళ్లే వచ్చి మన స్థలంలో నిరాహార దీక్ష చేస్తుంటే ఖాళీ చేయమని జస్ట్ తోశానంతే. అంకుల్, మీరసలు అక్కడికి వెళ్లకుండా ముందు నాకు చెప్పాలి. మీరక్కడికి వెళ్లడమే కాకుండా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం తప్పు. వాళ్ళు అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. బావా, ఇది చాలా అన్యాయం బావా. అర్పిత సిస్టర్ చాలా టూ మచ్ గా చేస్తోంది. అవునన్నయ్య, వదినకు అధికారం ఉందని అయిన వాళ్ళని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. మీరిలాగే నోటుకొచ్చినట్టు మాట్లాడితే అర్పిత మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆ సంఘ సంస్కర్త కోర్టుకు వెళ్తే ఆ స్థలంలో ఫ్యాక్టరీ కట్టడం కాదు కదా, స్థలం కూడా దక్కదు. స్థలం విషయంలో మనం తప్పు చేసి అర్పితనంటే ఎలా? అయితే ఇప్పుడు ఏం చేద్దాంరా? బెయిల్ వచ్చే వరకు అంకుల్ ఎవ్వరికీ కనబడకూడదు. బావా, ఎవరికీ కనపడకూడదని మా నాన్నని అర్పిత సిస్టర్ ఉంటే ఏంటికి తీసుకొచ్చావేంటి బావా? ఆ మాత్రం ఆలోచన నాకు లేదనుకున్నావా? అంకుల్ ఎక్కడున్నా అర్పిత ఖచ్చితంగా అరెస్ట్ చేయిస్తుంది. అదే ఈ ఇంట్లో ఉంటే అర్పితకు అనుమానం కూడా రాదు. ఇదే సేఫ్ ప్లేస్ అని ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ ఇంట్లోకి తీసుకొచ్చి అర్పిత కనబడకుండా ఎక్కడ దాస్తావురా? పైన స్టోర్ రూమ్లో. మావయ్య గారు స్టోర్ రూమ్ లో ఎలా ఉంటారు? అమ్మా, బెయిల్ వచ్చే వరకు బాత్రూంలో ఉండమన్నా ఉంటానమ్మా. పదండి అంకుల్. మావయ్య గారు, మీకు టైంకి భోజనం నేను తీసుకొస్తాను. అంకుల్, మేం లాక్ తీసే వరకు పొరపాటున కూడా మీరు డోర్ కొట్టొద్దు. ఓకే? ఓకే, అలాగే అల్లుడు. అబ్బబ్బబ్బబ్బా, చెప్పింది ఇంకా చాలు. సిస్టర్ వచ్చే టైం అయింది. నాన్నగారిని త్వరగా స్టోర్ రూమ్ కి తీసుకెళ్ళండి. అలాగే అంకుల్, పదండి. ఒకవేళ సిస్టర్ వస్తే పరిగెత్తుకుంటూ పైకొచ్చేస్తాను. ఓకే, పద. అల్లుడు, ఇక్కడే ఉండండి, జాగ్రత్త. అల్లుడు, నేను ఇక్కడ ఉండలేను అల్లుడు. ఉండండి, ఏం పర్లేదు. అల్లుడు, అల్లుడు, ఏంటో ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్టుంది నా పరిస్థితి. ఓరి దేవుడు. ఏం చేస్తాం, సర్దుకుపోవాలి మరి.
అబ్బో ఆ. ప్రవీణ్, ఈ కీ నీ దగ్గర జాగ్రత్తగా ఉంచు. ఆ. అల్లుడు భలే తెలివైనోడు, ఎంతైనా పోలీసోడు కదా. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు, అందుకే దొంగని ఇంట్లోనే దాచాడు. ఆ అర్పిత నన్ను అరెస్ట్ చేయడానికి ఈ దేశం మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఆ. ఆ. పేరు లేకుండా ఓన్లీ నంబరే వచ్చిందంటే ఇది ఖచ్చితంగా పోలీసు వాళ్ళదై ఉంటుంది. హ, నేను ఎత్తనగా. ఆ. వస్తుంది మహారాణి. మాట్లాడకు. నాన్నగారు ఇక్కడున్నట్టు పొరపాటున కూడా అనుమానం రాకూడదు. అర్పిత చాలా సీరియస్ గా ఉందిరా. కొంపదీసి ఆ చంద్రకాంత్ ఇక్కడ ఉన్నట్టు తెలిసిపోయిందంటే. ఊరుకో మమ్మీ, అర్పితకి ఎలా తెలుస్తుంది? ఆ విషయం గురించి మాట్లాడుకో. ఆ, హలో, ఇందాక ఫోన్ చేసి ఇంటి దగ్గర లేడని చెప్పారు కదా, ఎక్కడున్నాడో ఇంకా తెలియలేదా? ఎక్కడున్నా ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి. ఏమైంది అర్పిత? చంద్రకాంత్ గారి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు ఫైల్ అయింది. ఏంటి సిస్టర్ మీరనేది? కొంపదీసి చంద్రకాంత్ అంటే మా నాన్నగారు కాదు కదా? మీ నాన్నగారి. వాట్? మా నాన్నగారా? మావయ్య గారి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసా? మర్డర్ అటెంప్ట్ చేస్తే అలాగే కేసు ఫైల్ చేస్తారా సార్? ఏంటి అర్పిత, ఆయన మర్డర్ అటెంప్ట్ చేశారా? అవునండి. ఆ, ఎవరిని? యూనియన్ సంఘ సంస్కర్త భరణి గారు. అయ్యో, సిస్టర్ మీరు చెప్పేది నిజమా? అలా జరుగుండా సిస్టర్. మా నాన్నగారు మర్డర్లు చేసేంత దుర్మార్గులు కాదు. అర్పిత, ఏంటి నువ్వనేది? ఎంతైనా ఆయన మాకు వియ్యంకులు. ఇలా అరెస్ట్ చేయడం జరిగితే మన పరువు పోతుందమ్మా. నన్నేం చేయమంటారు అత్తయ్య గారు? ఆయన నేరం చేశారు. ఛీ! అసలే నేను ఎంతో కష్టపడి ఫ్యాక్టరీ కట్టుకుంటున్నాను. ఈ సమయంలో ఇలా జరిగిందండి సిస్టర్. అసలు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు? ఏవండి, ఊరుకోండి, బాధపడకండి. వదినా, చూసావా ప్రవీణ్ ఎంత బాధపడుతున్నాడో? నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి వదినా. నేనేం చేయాలి? అర్పిత, ఎంతైనా చంద్రకాంత్ గారు మన బంధువులు, మాకు వియ్యంకులు. ఆయన మీద కేసు ఫైల్ కాకుండా చూడొచ్చు కదా. ఏమైంది? ఎందుకలా ఉన్నారు? డాడీ, ఏం జరిగిందమ్మా? ఏమండి, అన్నయ్య గారి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు బుక్ అయిందటండి. అటెంప్ట్ టు మర్డరా? అసలు ఏం జరిగింది?
ఏంటి ఏం జరుగుతోంది? నాకు కనీసం టీ నీళ్లు కూడా ఎవరు ఇవ్వట్లేదు. ఈ పాటికి నాకు వెరైటీ వంటలు వండి పెట్టాలే. ఓహో, అర్పిత ఇంటికొచ్చింటుంది. అందుకే ఎవరు నన్ను పట్టించుకోవట్లేదనుకుంటా. అవునా, అలా జరిగిందా? ఈ చంద్రకాంత్కి ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఆవేశం పనికిరాదని. ఎంత చెప్పినా వినడు. కేసు రిజిస్టర్ అయ్యాక మనం మాత్రం ఏం చేయగలం? ఎలా జరగాలనుకుంటే అలా జరుగుతుంది. అదే నన్ను అలా అంటారు? అన్నయ్య పోలీస్, వదిన కలెక్టర్ అయ్యుండి మా మావయ్య గారి గురించి పట్టించుకోరా? నన్నేం చేయమంటావమ్మా? మీ అన్నా వదినలు మీ ముందే ఉన్నారుగా, మీరే అడగండి. మామయ్య గారు, చంద్రకాంత్ గారు నేరం చేశారు. కేసు ఫైల్ అయింది. ఆయన ఇప్పుడు అరెస్ట్ చేయక తప్పదు. అదేంటి అర్పిత? ఆయన మన బంధువు. ఆయన్ని అరెస్ట్ చేస్తే మన పరువు పోతుంది. మనమేగా బాధపడతాం. అత్తయ్య గారు, మీకు నా గురించి బాగా తెలుసు. తప్పు చేస్తే బంధువైనా విడిచిపెట్టేది లేదు. నా ఊపిరున్నంత వరకు నేను నా వృత్తికి ద్రోహం చేయలేను. పాల్గొన్ గారు, నేను మీ డిపార్ట్మెంట్కి ఆ చంద్రకాంత్ గారిని ఎక్కడున్నా పట్టుకొని అరెస్ట్ చేయమని ఆర్డర్ పాస్ చేశాను. ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను, ఇమీడియట్గా ఆయన అరెస్ట్ చేయండి. ఐఎమ్ వెరీ సారీ అర్పిత. ఏంటి మీరనేది? అవును, నేను చంద్రకాంత్ గారిని అరెస్ట్ చేయడం కుదరదు. ఎందుకు కుదరదు? నేను ఈరోజే లాంగ్ లీవ్ పెట్టాను. అదేంటి? ఈ మధ్య నా మనసు బాగుండట్లేదు. ఏమైంది? ఏమైందంటే ఏం చెప్పను? నాకు ఉద్యోగం చేయాలంటే అటు నా ప్రొఫెషన్కి అన్యాయం చేయలేను, సిన్సియర్గా చేద్దామంటే అయిన వాళ్లే అవినీతి చేస్తున్నారు. వాళ్ళని అరెస్ట్ చేద్దామంటే ఇంట్లో వాళ్ళని బాధ పెడుతున్నానని బాధ. మెంటల్లీ నేను బాగా డిస్టర్బ్ అవుతున్నాను. ఇప్పుడు సిచ్యుయేషన్ చూసావుగా. నేను డ్యూటీలో ఉంటే చంద్రకాంత్ అంకుల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేస్తే వీళ్ళందరూ నన్ను శత్రువులా చూస్తారు. ఎవరికి న్యాయం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉందామనుకుంటున్నాను. మీ ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేస్తున్నాను. కానీ నాకు తప్పట్లేదు. మీలా నేను ఆలోచించను కూడా. నాకు సొసైటీ తర్వాతే ఏదైనా. సరే, ఏదైతేనే మీ నిర్ణయాన్ని నేను కాదనలేను. కాదనే హక్కు కూడా నాకు లేదు. మీ ఇష్టం. అబ్బాబాబా, పొద్దుననగా నన్ను ఈ రూములో పడేశారు. కడుపులో ఒకటే ఆకలి మంట. కనీసం చుక్క నీళ్లు లేక గొంతెండిపోయింది. ఇక లాభం లేదు. నేను ఆకలికి తట్టుకోలేను. నా కొడుక్కి ఫోన్ చేసి భోజనం తెమ్మని చెప్పాలి. అమ్మో, నాన్న ఫోన్ చేస్తున్నారు. చెప్పండి నాన్న. ఏంట్రా చెప్పేది? అసలు నువ్వు మనిషివేనా, ఆటగాడిదివా? ఏమైంది నాన్న? ఇంకా ఏం కావాలరా? పొద్దుననగా నన్ను ఈ రూమ్లో పడేశారు. చుక్క నీళ్ళు ఇచ్చారా? ఒక్క ముద్ద అన్నం పెట్టారా? ఏం చేయమంటారు నాన్నగారు? ఇంట్లో అర్పిత దయ్యం తిష్ట వేసుకుని కూర్చుంది. ఆ రూమ్ తీసే అవకాశమే లేదు. రేయ్, నేనిక్కడ ఆకలితో దాహంతో చస్తున్నానురా. రేయ్, నీకు పుణ్యం ఉంటుంది. నా కడుపుకింత అన్నం, తాగడానికి మంచినీళ్లు అర్జెంటుగా తీసుకురారా, లేకపోతే నేను చచ్చేలా ఉన్నానురా. సారీ నాన్న, చీకటి పడుతుందిగా. ఇప్పుడే ఎలాగోలా అన్నం మంచినీళ్లు తీసుకొస్తాను. ఆ? ఆశ ఎక్కడుందో ఏంటో. ఆశ,
ఆశ ఆశ ఏంటి ప్రవీణ్? నాన్నగారు ఫోన్ చేశారు. ఆయనకి విపరీతమైన ఆకలి దాహంగా ఉందంట. అర్జెంటుగా భోజనం మంచినీళ్లు తీసుకురమ్మంటున్నారు. అయ్యో, పొద్దున్ననగా రూమ్ లో పెట్టాం. ఇప్పటిదాకా ఆకలి వేయకుండా ఉంటుందా? ఏంటాశ, ఏమైంది? మావయ్య గారికి ఆకలేస్తుందంట. భోజనం మంచినీళ్ళు అడుగుతున్నారంట. ఆశ, నువ్వు వెళ్ళి భోజనం పెట్టుకునిరా. కానీ భోజనం ఎలా పెడతాం మమ్మీ? వదిన ఇంట్లోనే ఉంది, తెలిసిపోతుందిగా. ఉంటే ఉందిలే, అది చూసిద్దా చచ్చిద్దా. నెమ్మదిగా తాళం తీసి ఇచ్చేయచ్చులే. సరే, ఇప్పుడు తీసుకొస్తాను. ఆంటీ, నాన్నగారు విపరీతమైన ఆకలితో బాధపడుతున్నారు. పడరా మరి. ఎంత కర్మ పట్టిందిరా నాయనా. ముక్క లేకుండా ముద్ద దిగేది కాదు, ఇప్పుడు ముద్దే లేకుండా పోయింది. ఆకాశంలో చుక్కలు, అరచేతిలో వైకుంఠం కనిపిస్తోంది. ప్రవీణ్, ఇదిగో భోజనం ఇచ్చిరా. చికెన్ కూడా వేశాను. అబ్బా, ఏదో ఒకటి వేసావులే ఆశ. నేను భోజనం ఇచ్చి వెంటనే వచ్చేస్తాను. ఒకవేళ ఏదన్నా తేడా వస్తే మీరిద్దరూ రండి, సరేనా? అలాగే, జాగ్రత్త. వదిన కంట పడకుండా వెళ్ళిరా. ఊ. స్టోర్ రూమ్ కీస్ ఇక్కడ పడిపోయాయేంటి? కీ పడిపోయింది. ఎంత పనిచేసావు ప్రవీణ్, కీ పారేశావా? అంటే ఈ రాత్రంతా మావయ్య గారు తిండి మంచినీళ్ళు లేకుండా ఉండాలా?